ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాదేవ చరణౌ మనసా స్మరామి, మహాదేవ చరణౌ శిరసా నమామి. శ్రీమాత్రే నమః. ఈ శ్రావణ మాసంతో పాటు ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక 5 వస్తువులు ఉండమని మనకు శాస్త్రం చెప్తుంది. అవి ఉండటం వలన లాభాలేంటివి, వాటికి ఎందుకంత గొప్పతనము, వాటిని ఎందుకు పంచమాంగళ్యాలు అంటారు అని అంటారు. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మవారి యొక్క అనుగ్రహంతో. ఈ శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసంతో పాటు ఎప్పుడూ కూడా ఇంట్లో 5 ఉండాలట. శ్రావణ మాసం అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి ఈ 5. మొట్టమొదట పాలకు లోటు ఉండకూడదు. ఈ పాలు ఇంట్లో ఉండటం వలన రాత్రి కూడా కనీసం ఒక చిన్నటి గ్లాస్ పాలైనా కూడా మీరు దగ్గర పెట్టుకోండి. రాత్రి కూడా ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉండాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం శ్రావణ మాసం చెప్తుంది శివమహాపురాణంలో. ఎందుకు అంటే అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ ఏదో ఒక సమయంలో వస్తారట, ఖచ్చితంగా పాల కోసం చూస్తారట. పాలు లక్ష్మీ స్వరూపం. శ్రావణ మాసం ఎవరికి ప్రీతి? లక్ష్మీ ప్రీతి. పాలు, పసుపు, కుంకుమ, పూలు, తమలపాకులు బాగా గుర్తుపడండి. పాలు, పసుపు, కుంకుమ, పూలు, తమలపాకులు, ఇంకా అరటి పండ్లు కూడా ఉండడం విశేషం. ఏదో ఒక పండు, ఏ పండు అయినా కూడా పర్లేదు. అరటి పండు అయితే తాంబూలానికి తక్కువగా ఉంటుంది, మనం ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. పాలు ఇంట్లో ఉండటం వలన ఒక గొప్ప రహస్యం చెప్తాను. వంశాభివృద్ధి కలుగుతుందట. అంటే వంశము అంతరించే అవకాశం ఉండదు. అంటే మన ఇంట్లో ఎప్పుడూ పాలకు లోటు లేకపోతే పాలు తాగే వాళ్ళు మన ఇంట్లో ఎవరో ఒకరు వస్తారు. అంటే వంశం అభివృద్ధి అవుతుంది కదా పాలు తాగేవారంటే. ఇక పసుపు 5వ తనానికి చిహ్నం. పసుపు చాలా ప్రీతికరం. ఈ పసుపు మామూలు రోజుల్లో కూడా ఇలా కింద విసిరేయకూడదు. మామూలు రోజుల్లో కూడా, ముఖ్యంగా ఇప్పుడు అసలు వేయకూడదు పసుపుని. ఒకవేళ విధివశాత్ పొరపాటున జారి పడితే వెంటనే ఆ పసుపు కింద పడదు గాను ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకోవాలి. ఏమనుకోవాలి? ఒకవేళ మనం పట్టుకుంటున్నప్పుడు జారిపడ్డా ఏదైనా ఉంటే కనుక అసలు ఈ నెల రోజులు అద్దం కూడా పగలకూడదట. ఈ నెల రోజుల్లో శ్రావణ మాసంలో మిగతా రోజులు ఏదైనా పగులితే అప్పుడు దోషం ఉండదు, అంత భయపడవలసిన లేదు. శ్రావణ మాసం అంత విశేషమైన మాసం. ఎందుకు అంటే దీనిలో ఒక 2వ రీజన్ కూడా నేను చెప్తాను. ఏదైనా అద్దం ముక్కలు కింద పడి గుచ్చుకుంటే రేపటి రోజు మన పూజకు విఘాతం కలుగుతుంది. కాబట్టి అద్దం కూడా కింద పగలకూడదు. ముఖ్యంగా పసుపు కుంకుమల విషయంలో తగ్గు జాగ్రత్త అవసరం. పూలు ఎప్పుడూ ఉండాలి ఇంట్లో. పూలకు లోటు రాకూడదు. అంటే ఎందుకు అంటున్నాను ఏమంటే, పూర్వకాలంలో ఇంటి ముందు చెట్టు ఉండేది కాబట్టి, ఇంట్లో చెట్లు ఉండేది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ముత్తైదులు వస్తాయి. ఇప్పుడు మనకు ఇంట్లో చెట్లు అనే పదార్థం తగ్గిపోయింది కదా. మనమున్నా కూడా ప్రదేశంలో స్థలం లేక మనం చాలా వరకు పెంచట్లేదు. ఆ కొన్న వాటిలోనే ఇంట్లో పెట్టుకోండి. తమలపాకులు అమ్మవారి స్వరూపం. పండ్లు సాక్షాత్ పరదేవత. ఈ 5 ఇంట్లో ఉండటం వలన విశేషమైనది. ఇంకా ఈ నెల రోజులు ఒక పరమరహస్యం. తులసి చెట్టు ఆరాధన చేయాలి. ఒకవేళ తులసి చెట్టు ఎండిపోకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తుందని మీరు ముందుగా గమనిస్తే మీరు ఏం చేయాలో తెలుసా? చాలామంది అడుగుతున్నారు. వీరు ముందుగా తులసి చెట్టు ఎండిపోతుంటే అది కొంచెం పచ్చిగా ఉండని మరొక మొక్క బట్టి నాటబెట్టాలి. వెంటనే ఆ మొక్క తీయకూడదు. అది అలా ఉంటూనే అందులో ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఇంకో కొత్త చెట్టులోకి ప్రవేశిస్తుంది. దీని కళాపకర్షణ అంటారు. కాబట్టి వీటి యందు స్త్రీలు చాలా జాగ్రత్తగా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మనం ఆచరించాలి. మిగతా రోజుల్లో కూడా పసుపు లేదు అనకూడదు, పసుపు అయిపోయింది అనకూడదు, నిండుకున్నది అనాలి.
కుంకుమ, అసలు ఏ పదార్థమైనా మన యొక్క సనాతన సాంప్రదాయ పద్ధతిలో అయిపోయిందన్న పదం లేదు మనకి. నిండుకున్నది. భర్తతో చెప్పేటప్పుడు ఏం చెప్పాలి తెలుసా? ఏమండి సరుకులు నిండుకుంటున్నాయి, పదార్థం నిండుకుంటున్నాయి అన్నది. అంటే అంత గొప్పది ఈ యొక్క 5 వస్తువులు. ఏ స్త్రీ పరదేవతా స్వరూపంలో వస్తుందో తెలియదు కదా. స్త్రీ రాగానే ఉండమ్మని పోయి మార్కెట్కి పోయి తమలపాకులు పూలు పండ్లు కొనుక్కొస్తుంటే అమ్మవారు అంతసేపు ఉండరు. వెంటనే స్త్రీ రాగానే తను మాట్లాడడానికి వచ్చిన వెంటనే నమస్కరించి, ఏ స్త్రీ అయినా ఏ ముత్తైదువైనా కూడా సాంప్రదాయబద్ధంగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో నిత్య ఆరాధకులైతే ఇంకా విశేషం. ఆ స్త్రీ రాగానే వాళ్ళని తులనాడకూడదు. వాళ్ళకి వెంటనే తాంబూలం ఇచ్చి, మనకు కలిగిన దాంట్లో మీకు బాగా విశేషం ధనవంతం అనుకోండి, ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలి. మీకు ఏం లేదు, ఒక తమలపాకు 2 తమలపాకులు మంచి ఆ తొడి మీద తీసి అరటిపండు ప్రాంగుముఖంగా పెట్టి ఆ మధ్యలో ఒక పసుపు కుంకుమ పొట్లం పెట్టి ఒక 2 ఒక్కలు లేదా ఒక్కబొడి పెట్టి ఇచ్చేసి కామాక్షి పరదేవతార్పణమస్తు అనుకోవాలి. ఆవిడ వెంటనే సత్సంతానవతీ భవ, సౌభాగ్యవతీ భవ అంటారు. ఇవి ఖచ్చితంగా స్త్రీలు చేయాలి. ఇంకా శుక్రవారం రోజుల్లో కనుక ఈ శనగలు నానబోస్తారు కదా, ఆ శనగలు కూడా ఈ శ్రావణ మాసం మొత్తం మీద ఒక 2 కిలోలు 3 కిలోల శనగలు కూడా మనం ముత్తైదువులకు ఇస్తే ఇక్కడ ఒక పరమ రహస్యం. సంతాన విషయంలో ఇబ్బందులు. గురువు శనగల కారకుడు, శనగలు గురువుకి ఇష్టం. గురువు పుత్ర సంతాన కారకుడు. అంటే పిల్లలు, మగపిల్లలు వృద్ధిలోకి రావాలండి. చూడండి, చేసేది స్త్రీలు, వృద్ధిలోకి వచ్చేది పిల్లలు. భర్త కూడా సౌఖ్యంగా ఉండాలన్నా కూడా శనగలు కూడా ఆ తాంబూలంతో పాటు కనుక ఇస్తే ఎంత పరమ పవిత్రమో తెలుసా. నన్ను నమ్మండి, అమ్మవారి యందు విశ్వసించండి, చెయ్యండి, మీ ఇంట్లో ఖచ్చితంగా శుభాలు కలుగుతాయి. జాతక చక్రం కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకుని ఇంకా విశేషమైన ఆరాధనలు ఏమైనా ఉన్నాయా అవి కూడా మనం చేసుకుందామండి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.